ఒక గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రిగారి సేవా వారసత్వం గురించి ఈరోజు తెలుసుకుందాం. నాయకత్వం అంటే అధికారం కాదు, త్యాగం అని నిరూపించిన అసలైన నాయకుడు ఆయన. ప్రతి ఏటా జనవరి 11న దేశమంతా ఆ నిజమైన దేశభక్తుణ్ణి గుర్తు చేసుకుంటోంది. ఆయన నిజాయితీకి, త్యాగానికి, సాధారణ జీవితానికి ఒక ప్రతీకగా నిలిచారు. అక్టోబర్ 2, 1904న ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో ఆయన జన్మించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి పేదరికం ఎదుర్కొన్నా ఆయన స్ఫూర్తి మాత్రం అస్సలు తగ్గలేదు. నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తి ఇవే ఆయన జీవిత లక్ష్యాలుగా ఉండేవి. శాస్త్రి అన్నది ఆయన ఇంటిపేరు కాదు, అది ఆయన పాండిత్యానికి వచ్చిన ఒక బిరుదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నోసార్లు జైలుకెళ్లారు. అయినా ఆయన ధైర్యం ఎక్కడా తగ్గలేదు. 1964లో నెహ్రూ మరణానంతరం శాస్త్రిగారు భారతదేశ 2వ ప్రధాని అయ్యారు. ఆయన చూడ్డానికి చిన్నగా ఉన్నా ఆయన సంకల్పం, నాయకత్వం మాత్రం చాలా గొప్పవి. దేశానికి భద్రత, స్వావలంబన రెండూ అవసరమని ఆయన బలంగా నమ్మారు. అందుకే దేశానికి ఆ అద్భుతమైన నినాదాన్నిచ్చారు: జై జవాన్, జై కిసాన్. ఈ ఒక్క నినాదం భారతదేశానికి ఒక కొత్త దిశను, స్ఫూర్తిను ఇచ్చింది. 1965 ఇండోపాక్ యుద్ధంలో ఆయన నాయకత్వం దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. యుద్ధంలో గెలిచినా కూడా ఆయనలో గర్వం కనిపించలేదు. ఎప్పటిలాగే సామాన్యుడిలా ఉన్నారు. జనవరి 10, 1966న తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. మరుసటి రోజే అక్కడే కన్నుమూశారు. ఆయన మరణం ఇప్పటికీ మన దేశ చరిత్రలో ఒక వీడని మిస్టరీనే. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన తన కుటుంబానికి నిరాడంబర జీవితాన్నే నేర్పించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత త్యాగానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. నాయకత్వమంటే అధికారం కాదు, అది త్యాగం, నిజాయితీ, సేవ అని ఆచరించి చూపారు. త్యాగం, సమగ్రత, సేవ ఇవే ఆయన మనకు మిగిల్చిన గొప్ప వారసత్వం. స్ఫూర్తినిస్తూనే ఉన్న ఆ గొప్ప నాయకుడికి ఇది మన హృదయపూర్వక నివాళి. జై హింద్.